హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న డే అయితే వచ్చేసింది. ఇంకా మనం తిరుపతికి ఈరోజు ఈవినింగే వెళ్తున్నాం అనమాట. మార్నింగ్ అంతా కూడా ఇంట్లో పూజ చేసుకోవడం, ఇంకా పనులు ఉంటాయి కదా, పనులన్నీ చేసుకోవడం, జోగి తిరగడం, ఇదంతా కూడా స్టార్ట్ చేసేసాము. మేము ఎర్లీ మార్నింగ్ 3కి అట్లా లేసామండి. లేవగానే నేను ఫస్ట్ ఇల్లంతా నీట్గా కడిగేసి ముగ్గులు వేసేసాను అనమాట. గడపలకి పసుపు రాయటం అదంతా కూడా చేసేసాను. మేము పొద్దున్నే 3ంటికి లేవడం, ఇంట్లో పనులు, బయట పనులు, మేము రెడీ అవటం, ఇవన్నీ మేమంటే చేసేసుకుంటాము. కానీ పిల్లలు ఆ టైంకి లేచి పిల్లలు రెడీ అవ్వాలంటే కుదరదు కదా, వాళ్ళకి చాలా కష్టమైపోద్ది. అందుకని ఫస్ట్ మేము ఏం చేసామంటే, మేము చేయాల్సిన ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటే పిల్లల్ని తర్వాత రెడీ చేయొచ్చు కదా అని చెప్పేసి ఫస్ట్ మేము స్నానాలు చేసేసామన్నమాట. స్నానాలు చేసి మా ఆయనే అలంకరణ చేస్తున్నారు, నేనేమో పొంగల్ పెడుతున్నాను అనమాట. ఈ లోపల బ్యాండ్ మేళం వాళ్ళు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారనమాట. వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళని కూర్చోబెట్టడం, ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి పనులన్నీ కూడాను. ఈ ఒక్క రోజుకి మా అమ్మను కూడా కొంచెం, అమ్మ ముందే రెడీ అయ్యి ఉండుమా, ఏదైనా చిన్న పనులు ఏమన్నా ఉంటే కొంచెం చేతి కింద ఉంటావు కదా, ఇంకా నాకెవరు హెల్ప్ చేయడానికి లేరు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు ప్రస్తుతానికి ఇంట్లో నాతో పాటు అని చెప్పేసి అమ్మను కూడా రెడీ అవ్వమని చెప్పానమాట. ఇంకా అమ్మ కూడా కొంచెం కష్టమైన పొద్దున్నే మాతో పాటు లేచి, మామూలుగా అయితే పొద్దున్నే 3ంటికి నిద్ర లేవడం, ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అమ్మకు అసలు పనులే కావండి. ఆమె అసలు సింగిల్ హ్యాండ్ మీద అన్నీ హ్యాండిల్ చేసుకున్న మనిషి. కాకపోతే ఇప్పుడు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి నేనే రిక్వెస్ట్ చేయాల్సి వచ్చిందనమాట. అమ్మ కూడా రెడీగా ఉందిలేండి, ఇంట్లో పనులు పూజ చేసుకున్నాము అని అంటే ఇంకా అలానే ఒక మూలలో కూర్చోరు కదా. నేను అడిగాను అనమాట, కొంచెం ఈ ఒక్కరోజు కొంచెం పెందలాడలేవు మా, ఏదైనా పనులు ఉంటాయి కదా, ఇంకెవరున్నారు చేయడానికి, నువ్వే ఉన్నావు ప్రస్తుతానికి ఇంట్లో అని చెప్పేసి అమ్మను కూడా రెడీ అవ్వమని చెప్పానమాట. ఇంకా నాతో పాటు అమ్మ కూడా రెడీ అయిపోయి పొంగలి పెట్టేశాను కదా నేను స్టవ్ మీద. మధ్యలో అమ్మ కూడా చూస్తూ ఉండింది. ఈ లోపల నేను పిల్లల్ని కూడా రెడీ చేసేస్తున్నాను అనమాట. వీళ్ళకి స్నానాలు చేయించడం, వీళ్ళని రెడీ చేయడం, ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ లోపల ఏంటంటే పైన టెంట్ కూడా కట్టేస్తున్నారనమాట. ఇంకా చుట్టాలు కూడా ఏంటంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇంకా స్టార్ట్ అవుతున్నారు. అంటే నిజం చెప్పాలంటే ఇంట్లో వాళ్ళు కొంచెం లేటుగానే వచ్చారు, కానీ ఈ బ్యాండ్ మేళం వాళ్ళు వీళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తున్నారనమాట. వాళ్ళు కనీసం కూర్చోడానికి ఉంటుంది కదా అని చెప్పేసి, ఇప్పుడు మనకి ఇంట్లో అంటే ఇరుకిరుగ్గా ఉంటుంది కదండి, పైన టెంట్లు అవి వేసేసాం అనుకోండి కొంచెం ఎర్లీగానే, వచ్చిన వాళ్ళు కూర్చోడానికి ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే టిఫిన్ అవి చేయాలన్నా కూడా పైన అయితే బాగుంటుంది కదా, ముందు అది రెడీ చేసుకుందాము అని చెప్పేసి టెంట్గా కట్టేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ కూడా పైన కూర్చుంటారులే అని చెప్పేసి ఇక్కడ మొత్తం మేము ఆల్మోస్ట్ ఒక 60% వరకు వర్క్ అంతా చేసేసుకున్నామండి. ఇంకా దీపం పెట్టేసి కొబ్బరికాయలు కొట్టేయాలన్నమాట. ఆ పని మాత్రమే ఉంది. పొంగల్ కూడా అయిపోయింది. అప్పుడు ఇంకా అత్త వాళ్ళు, మావి వాళ్ళు ఇంకా అందరూ వచ్చారనమాట. అవి ఏంటంటే మేము అందరూ వచ్చిన తర్వాతే చేయాలనుకున్నాం. ఈ సాంబ్రాణి కానీ, తర్వాత పొంగల్ వడ్డించడం, దీపారాధన, ఇదంతా కూడా ఏంటంటే మాకు మేమే చేయడం కాదు కదా, అందరూ ఉన్నప్పుడు చేస్తేనే బాగుంటుంది. అందుకని మేము అదంతా అయిపోయినా కూడా పొంగల్ వడ్డించలేదు, కొబ్బరికాయలు అవి కొట్టలేదు, దీపారాధన అదంతా కూడా అందరూ అంటే తల ఒక చేసి అందరూ తల ఒక కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకుంటే బాగుంటుంది సాంబ్రాణి వేసి. అందుకని చెప్పేసి ఆ పనుల వరకు మేము ఆపామన్నమాట. మేము ఇంట్లో పనులు ఇవే చేసుకున్నాం అనమాట. అలంకరణ, పొంగలి, పిల్లలు, మేము రెడీ అవటం, అంత పసుపు కుంకుమ అదంతా కూడా మేము చేసేసుకున్నాం అందరూ వచ్చే లోపల. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి చేసేసాం. ఎందుకంటే అప్పటికే లేటుగా వచ్చారు, కొంచెం ఎర్లీగా వచ్చుంటే బాగుండేది. ముందు రోజు ఎలాగో కుదరకపోయినా కొంచెం చీకటిగా ఉన్నప్పుడు, మసమసగా ఉన్నప్పుడు వచ్చినా మనం కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకోవడానికి ఉండేది. పనులన్నీ కూడా ఫాస్ట్గా చేసుకునేవాళ్ళం. వాళ్ళు లేటుగా వచ్చారు కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయ్యిందనమాట. దానికి తోడు మళ్ళీ టిఫిన్లు అవి చేయాలి కదా, పైన టిఫిన్ చేయడానికి వెళ్ళారు, కొంచెం లేటే అయ్యింది. సమ్మర్ కదా కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అంతేగాని ఏదో హడావిడిగా చేసేయాలని కాదు. మనం ఒక 5 ఊర్లు జోగు అడగాలండి. నేనే మొక్కుకున్నాను అనమాట, ఒక 5 ఊర్లు జోగు అడుగుతాను అని చెప్పేసి. తెనాల నుంచి ఒక 5 ఊర్లు, చిన్న పల్లెటూర్లు ఉంటాయి కదా, ఆ పల్లెటూర్లు తిరగాలన్నమాట. ఎండకి తిరగాలంటే పిల్లలు కానీ మేము కానీ ఇంకెవరు తిరగలేమండి. అందుకనే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుదాము, ఊర్లు తిరగాలన్నా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఎండను పడకుండా ఉంటాము అని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ 3కి లేసి పనులన్నీ చేసుకున్నాం. కానీ ఇంక అందరూ వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు ఉంటాయి కాబట్టి అవి అందరూ వస్తేనే చేయగలం. అందుకని వాటి వరకు లేట్ అయినాయి అనమాట. అందుకని కొంచెం జోక్ కూడా లేట్ అయింది. బట్ లేట్ అయినా సరే చాలా బాగా జరిగిందనమాట. మేమైతే కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాము. ఒక చిన్న విషయం అండి, నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఒక మెమరీ అనమాట. మనం జోగ్ ఎత్తుకున్న రోజు వచ్చేసి March 15, 2025 అండి.
అయితే ఈరోజు ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అని అంటే మార్చి 15, 2015 కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఇదే రోజు మా పెళ్లి చూపులు జరిగాయి. మా ఆయన వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా మా ఇంటికి ఇలానే వచ్చి నన్ను చూసుకొని మ్యాచ్ కన్ఫర్మ్ చేసుకొని వెళ్ళిన రోజు అనమాట. ఆ రోజు మేమిద్దరం ఒకరినొకళ్ళు కనీసం అంటే ఉంటుంది కదా, కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా, అందులో మా ఆయనకు కొంచెం మొహమాటం ఎక్కువ, నేనేంటంటే కనిపించను అనమాట. అంటే ఆ టైంకి ఎవరికైనా అంతే ఉంటుంది, ఫస్ట్ మీట్ అంటే మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేదు, మాట్లాడడానికి కూడా ఇంకా మా ఆయన లేదు నేను మాట్లాడను అని చెప్పేసి పెళ్లి చూపులో కూడా నాతో ఏం మాట్లాడలేదన్నమాట. కట్ చేస్తే 10 సంవత్సరాల తర్వాత మాకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ చేసుకొని పెద్దవాళ్ళు వాళ్ళకు వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళకు వాళ్ళు ఫిక్స్ చేసిన మ్యాచ్ ఇది. కానీ ఇప్పుడు మేమిద్దరం ఒకటిగా అటువైపు బంధువుల్ని ఇటువైపు బంధువుల్ని అందరినీ ఇంటికి ఇలా జోగెత్తుకుంటున్నాము అని మేము ఒక స్టాండ్ తీసుకొని బాధ్యతగా చేసుకుంటున్న ఫంక్షన్ అనమాట. కరెక్ట్గా ఇదే రోజు పెళ్లి చూపులు జరిగిన రోజే మేము జోగెత్తుకోవటం, చైత్రాకు సంబంధించి పుట్టింటికలు తీయించుకుని ఈ ఫంక్షన్ జరగటం చాలా హ్యాపీగా ఉందన్నమాట. రెండు మంచిగా సింక్ అయ్యాయి. అలా అని మేము కావాలని ఈ రోజే జరగాలని ఫిక్స్ చేసుకుని అయితే కాదు. పంతులు గారిని అడిగినప్పుడు పలానా రోజు అయితే బాగుంటుంది చూసుకోండి అని చెప్పి చెప్పారనమాట. అలా తెలియకుండా అయిపోయిందే కానీ మేము ఈ రోజే పెళ్లి చూపులు జరిగిన రోజు కదా, ఈ రోజే జోగెత్తుకోవాలని కావాలని మేమైతే ఫిక్స్ చేసుకున్నది కాదనమాట. మంచి రోజు కాబట్టి ఇంకా పంతులు గారే ఫిక్స్ చేశారు, దాని ప్రకారమే మేము కూడా చేసుకున్నాము. చక్కగా మంచిగా రెండు ఫిక్స్ అయ్యాయి. నా లైఫ్లో జరిగిన అంటే ఫస్ట్ జరిగిన ప్రతిదీ కూడా నేను డేట్తో సహా నేను అన్ని గుర్తుపెట్టుకుంటా అండి. నాకు ఇష్టం అలా మెమరీస్ని షేర్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం అంటే ఇష్టం అనమాట. అంటే అన్నీ చెప్పలేం కాబట్టి కొన్ని వరకు నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేస్తూ ఉంటాను. మా ఎంగేజ్మెంట్ డేట్ మొన్న చెప్పాను, తర్వాత మా పెళ్లి రోజు, ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి చూపుల రోజు వచ్చింది కాబట్టి ఇంకా ప్రతిదీ కూడా నేను అంటే మేమిద్దరం ఫస్ట్ బయటకు వెళ్ళిన ప్లేస్ కానీ అవన్నీ కూడా నేను మంచిగా గుర్తుపెట్టుకుంటాను. అవన్నీ మెమరీస్ అండి. మళ్ళీ మనకి చిన్న ఇష్యూస్ అయినా కూడా అంటే ప్రతి రిలేషన్షిప్లో ఏవో ఒకటి అవుతూనే ఉంటాయి. కాకపోతే ఇలాంటి మెమరీస్ మనకు గుర్తున్నప్పుడు ఏంటంటే ఆ రోజు అలా జరిగింది కదా, ఈ రోజు ఇలా జరిగింది కదా, ఇలా అనుకున్నాం కదా అని చిన్నవి ఏమన్నా ఉంటే మర్చిపోయి మన రిలేషన్షిప్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అనమాట. మెమరీస్ చాలా ఇంపార్టెంట్ అండి. అందుకనే నేను మంచిగా గుర్తుపెట్టుకుంటాను నా లైఫ్లో జరిగిన ప్రతిదీ కూడాను. అలా ఈ రోజు మా పెళ్లి చూపులు జరిగిన రోజు అనమాట. చాలా హ్యాపీగా ఉండింది. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ వచ్చేసి సాంబ్రాణి వేసేసి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకున్నారనమాట. ఇంకా లేట్ అయిపోతుంది, అదే చెప్పాను కదా, లేట్ అయిపోతుంది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఉన్నారు, కొబ్బరికాయలు కొట్టేశారు, దండం పెట్టుకున్నారు. ఇంకా జోగ్ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇక్కడి నుంచి మనం ఒక 5 ఊర్లు తిరగాలి. 5 ఊర్లు అంటే మేము ఇక్కడ తెనాల్లో తిరుగుతాము. తెనాలి పక్కన వైకుంఠపురం ఉంది, చాలా మందికి ఐడియా ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా. అంటే దూరంగా ఉండే వాళ్ళకి అంటే ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వస్తున్న వీడియో కాబట్టి వైకుంఠపురం అంటే చాలా మందికి ఐడియా ఉంటుంది, కొంతమందికి తెలియదు, కొంతమందికి తెలుసు. సాధ్యమైనంత వరకు తెలుసు అనమాట. వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే మంచి ఫేమస్ అండి. ఆ ఊరు ఒకటి తిరుగుదాం అనుకున్నాం. ఆ తర్వాత పెదరా ఊరు, చిన్నరా ఊరు, జగడుంటుపాలెం ఇట్లా వరుసని చిన్న పల్లెటూర్లు ఉంటాయి అనమాట. 5 ఊర్లు చూసుకొని ఈ 5 ఊర్లు అయితే తిరిగేసి రావాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అండి. చెప్పాను కదా, నేను ముందు వీడియోలో కూడా అన్నాను, మాకు అయిన వాళ్ళ కంటే కూడా బయట వాళ్ళే కొంచెం మంచిగా సపోర్ట్ చేస్తారు అన్ని విషయాల్లో అని చెప్పేసి. వీళ్ళే అనమాట. ఫస్ట్ మిడిల్లో ఉన్నారు కదా, ఆయన అయితే అందరికన్నా మేము లేచామో లేదో వచ్చేసారు. అబ్బాయి ఏంటబ్బాయి ఎక్కడి వరకు వచ్చింది అబ్బాయి, పనులు ఎంతవరకు వచ్చినాయి, మనం ఎక్కడికైనా వెళ్ళాలా ఏమైనా చెయ్యాలా అని చెప్పేసి ఫస్టే వచ్చి నుంచొని అడిగారనమాట. ఆయన పాపం పొద్దున్నే లావగానే స్నానం చేసి వచ్చేసారు, పనులు ఏమన్నా ఉంటాయి అని చెప్పేసి. ఇక్కడైతే స్టార్ట్ చేసేసామండి. మామూలుగా అయితే నేను కూడా నుంచొని ఆ జోగిపళ్ళెం అందుకోవాలి, బట్ మాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరూ లేరండి. ఆ టైంకి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒకలాగా ఆలోచించుకుంటా, ఈ వీడియో ఎలా ఉంది అంటే దీన్ని ఈ ఫ్రేమ్లో ఎలా పెట్టాలి, దీన్ని జూమ్లో తీయాలి, దీన్ని లాంగ్ షాట్లో తీయాలి అని నేను ఆలోచించుకుంటా అనమాట. దాని ప్రకారం వీడియో తీసుకుంటే నాకు నచ్చిద్ది. కానీ ఏంటంటే ఆ టైంకి మాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవ్వరూ లేరండి. నేను వాళ్ళని కొంచెం వీడియో తీయండి అని చెప్పేసి, మెమరీ కదా ఇవి కూడా గుర్తుండాలి కదా, వీడియో తీయండి అని చెప్పేసి అడిగి తీయించుకున్నాను అనమాట. కాకపోతే నేను అనుకున్న అవుట్పుట్ అయితే రాలేదు. ఇప్పుడు ఇంత క్లారిటీగా ఇంత చక్కగా ఫంక్షన్ని మేము చేసుకుంటున్నప్పుడు నిజం చెప్పాలి అంటే ఫోటోగ్రాఫర్ని కూడా పిలిపించుకుందాము, మంచిగా వీడియోలు అవి తీయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. కానీ అప్పటికే చాలా బడ్జెట్ అయిపోయిందండి. మళ్ళీ ఎందుకులే మనీ ఇప్పటికే ఎక్కువ పెట్టేశాము అని చెప్పేసి పిలిపించుకోలేదన్నమాట. లేదంటే ఇదంతా కూడా మేము మంచిగా వీడియోస్ అవి తీయించుకున్నాం, ఆల్బమ్ చేయించుకుందాం అని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంకా బడ్జెట్ వల్ల కుదరలేదన్నమాట.
అలా జోగెత్తుకొని స్టార్ట్ అయ్యామండి. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మిగిలిన అన్ని ఊర్లు కూడా తిరిగేసాము. అయితే చిన్నపిల్లలు ఉంటారు, నడవలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం ఏంటంటే ఆటో మాట్లాడేసామండి. ఎందుకనంటే రావాలని ఉంటుంది మాతో పాటు, కానీ వాళ్ళు ఇంకా కాళ్ళు కానీ బాడీ కానీ సపోర్ట్ చేయు. పిల్లలకైతే ఇంకా వల్ల కాదనమాట, వాళ్ళు తిరగలేరు కదా అని చెప్పేసి. కొంతమంది నడవలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇంకా అలానే వస్తారు కదా అని చెప్పేసి వాళ్ళ కోసం ఒక ఆటో అయితే మాట్లాడేసాము. వాళ్ళ వరకు ఆటోలో వచ్చారు, మేమేమో ఇంకా ఈ ఊర్లన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం అనమాట. ఒక్క విషయం చెప్తా, జోగ్ ఎత్తుకున్నాము, ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాము, నాకే తెలియకుండా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. నేను అసలు ఏడవాలని ఏడవడం కాదు, ఎందుకు ఏడ్చానో నాకు కూడా తెలియదు అనమాట. అంటే మేమే ఎవరి సపోర్ట్ లేకుండా మేమే మా పిల్లల కోసం ఇలా నిలబడి ఎలాంటి ఇష్యూస్ రాకుండా బాధ్యతగా చేసుకుంటున్నామని కానీ, లేదంటే ఇన్ని సంవత్సరాలకి దేవుడు మొక్కు తీర్చుకుంటున్నామనే హ్యాపీనెస్ వల్ల కానీ, ఇక ఎట్లన్నా కానీ నాకు తెలియదు కానీ, లేదంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతున్నారా అని ఏదో నాకు కూడా కరెక్ట్గా రీజన్ తెలియదు కానీ అన్ని ఎమోషన్స్ మిక్స్ అయిపోయి నాకు నీళ్ళు వచ్చేసాయి అనమాట. ఎందుకు ఏడ్చానో నాకు కూడా తెలియదు. మా ఆయన ఇంకా నేను వెనకమాల వస్తున్నానా రావట్లేదా అని చెప్పేసి, అంటే జోగి పల్లెం ఇద్దరం పట్టుకోవాలి కదా, అలా వెనకమాల వస్తున్నానా రావట్లేదా అని చెప్పేసి చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తా ఉన్నాయి అనమాట, డింగ్ 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 అని. మా ఆయనలో ఏమైంది అంటే ఏమో నాకు కూడా తెలియదు, పద ముందు అని చెప్పేసి. ఇంకా నడిచేది ఆపకూడదు కదా, వెళ్ళిపోవాలి కదా ముందుకి. ఇంకా అట్లా నడుచుకుంటా వెళ్ళిపోయాం అనమాట. ఇంక జోగంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ సెటైర్లు అనమాట, ఏంటి నువ్వు రోడ్డు మీద ఏడుస్తున్నావు నేను చూశానని చెప్పేసి. అది ఏడవటం అంటే నేను ఏడవాలని ఏడవడం కాదు, అది హ్యాపీనెస్ వల్ల వచ్చిన టీయర్స్ అయి ఉంటాయండి నాకు తెలిసినంత వరకు. నేను కావాలని ఏడ్చింది అయితే కాదు. వాళ్ళు అడిగారు నన్ను, నువ్వు కాళ్ళు కాలుతున్నాయి కదా అందుకని ఏడ్చావు కదా అని చెప్పేసి సరే వేస్తున్నారనమాట. ఇంకా మా ఆయన అన్నారు, కాళ్ళు కాలు ఏడవడం అంటే రోడ్డు మీద ఏడవడం కదా, నా ఇంటి దగ్గరే స్టార్ట్ చేసింది, ఎందుకు ఏడ్చిందో తెలియదు అని చెప్పేసి ఆయన అన్నారనమాట. ఏమో అండి, అవి మిక్స్డ్ ఎమోషన్స్, కరెక్ట్ రీజన్ కూడా నేను కూడా చెప్పలేను, ఎందుకనో నీళ్ళు వచ్చేసాయి కళ్ళల్లో. అలా ఇంటి దగ్గర నుంచి కళ్ళల్లో నీళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొంచెం దూరం వెళ్ళిందాక అలానే వస్తూ ఉన్నాయి అనమాట. మధ్యలో లేదు ఏమనుకుంటారు చూసిన వాళ్ళు అని చెప్పేసి మళ్ళీ మధ్యలో ఏడు పాపేయడం, మళ్ళీ ఏదైనా ఒక టెంపుల్ వస్తుంది దేవుడి దగ్గర అంటే మధ్యలో గుళ్ళకు కూడా వెళ్ళి అన్ని గుళ్ళలో కొబ్బరికాయలు కూడా కొట్టామన్నమాట. మళ్ళీ కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడల్లా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ కళ్ళలో డింగ్ 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 అని రావడం, మళ్ళీ ఆపేసుకోవడం, ఏమనుకుంటారో అని చెప్పేసి. ఆ జోగ్ అంతా కూడా నేను అసలు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా మాట్లాడితే ఏదన్నా అంటే చెప్పడానికి కూడా రావట్లేదు నాకు, నీళ్ళు డింగ్ 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 అని వచ్చేలాగా ఉన్నాయి. అందుకని నేను చాలా సైలెంట్గా 5 ఊర్లు తిరిగేశాను అనమాట. దేవుడి దర్శనం అయ్యింది అంటేనే ఇంకా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఏంటిది అంటే అది ఏమో మరి నాకు కూడా తెలియదు. సక్సెస్ఫుల్గా అయితే జోగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికి వచ్చేసాము అందరూ. మేము ఇంటికి వచ్చేసరికి చుట్టాలు అందరూ కూడా వచ్చేసి ఉన్నారనమాట. ఇంకా వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవడం, తర్వాత భోజనానికి రండి అని చెప్పేసి అందరికీ భోజనాలు రెడీ చేయడం, ఆ తర్వాత ముత్తైదువులకి ఉంటారు కదా, ఇంటికి వచ్చిన ముత్తైదువులందరికీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా, తాంబూలం అదంతా కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ముందు రోజే అని చెప్పేసి. ఇంకా అందరికీ కూడా తాంబూలాలు అవన్నీ కూడా ఇచ్చేసానండి. కాకపోతే ప్రతిదీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. అంటే బయట వరకు అయితే మా ఆయన ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి ఆయన కన్నా కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఉన్నారు హెల్ప్ చేయడానికి. బట్ నాకు ఇంట్లో నేను ఒక్కదాన్నే అయిపోయాను. ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పని ఉంటుందండి. అట్లా ఒక్కదాన్నే అయిపోయేసరికి ఇంట్లో వాళ్ళని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది, బయట చుట్టాలని రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ చుట్టాలే అయిపోయారు. మరి ఎందుకనో ఆ టైంకి అందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ సక్సెస్ఫుల్గా ఎలాంటి మాట రాకుండా పుట్టింటి తరపు కానీ అత్తింటి తరపు కానీ మా ఇంటికి వచ్చిన ఆ రోజు ఇంటికి వచ్చిన ఫ్రెండ్స్ని అందరినీ కూడా నేను ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాను. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాకుండా అందరినీ మంచిగా రిసీవ్ చేసుకొని అందరికీ భోజనం పెట్టి అందరినీ మంచిగా పలకరించి అందరికీ తాంబూలం ఇచ్చి పంపించాను అనమాట. నాలో ఇంత పొటెన్షియల్ ఉంది, నేను ఇలా చేయగలను అనే విషయం కూడా నాకు కూడా తెలీదు. ప్రతిదీ నాకు పిల్లలు పెళ్ళైనప్పటి నుంచి, పిల్లలు పుట్టినప్పటి నుంచి లైఫ్లో ఏది జరిగినా కూడా చిన్న విషయం పెద్ద విషయం, పిల్లలు హెల్త్ బాగాలేకపోయినా ప్రతి విషయం నాకు అమ్మే చూసుకుందండి. అందుకని నా మీద బరువు లేదనమాట. కానీ ఎప్పుడైతే అమ్మ చిన్నగా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయో, ఆమె హెల్త్ డౌన్ అవుతూ ఉందో అప్పుడు నా మీద బరువు పడింది. ఎందుకంటే ఇంక అమ్మ తప్ప ఎవ్వరూ చేయరండి. మేము ఉన్నాము, ఏమైంది, మేము ఒక 2 రోజుల ముందు వస్తాం, ఒక రోజు ముందు వస్తాం, ఒక పూట ముందు వస్తాం, ఏం పర్లేదు చేస్తాము అనేవాళ్ళు ఎవరూ లేరనమాట. ఇంకా అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తా ఫైనల్గా. మా అమ్మ
వీక్ అవుతూ ఉంటే నేను స్ట్రాంగ్ అవుతూ వచ్చాను. ఒక్క మాటలో చెప్పేస్తాను. ఆమె ఎప్పుడైతే వీక్ అవుతా ఉందో నా మీద బరువు బాధ్యతలు పడి నేను స్ట్రాంగ్ అవుతూ వచ్చానమాట. ఒక్కొక్కటి నేర్చుకుంటున్నా. అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే నువ్వు చేసావా నీకు చేయడానికి అనే మాటలు కూడా వస్తాయి. కానీ నేను చేయాలి అంటే ఏ టైంకి ఎట్లా రియాక్ట్ అవ్వాలి, ఏ టైంకి ఏ పనులు చేయాలి, ఎలా చేయాలి అనే విషయం నాకు తెలియదండి. నేనేమి నలుగురిలో పెరిగిన అమ్మాయిని కాదు కాబట్టి ఏదో చదువుకున్నాను, తర్వాత వెంటనే పెళ్ళయింది. పెళ్ళి అయ్యి అవ్వకముందు అన్నీ తెలియాలంటే తెలియవు కదా. కానీ ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉన్నా. నువ్వు చేస్తేనే కదా నీకు చేస్తారు అనే మాట వస్తే నాకు తెలియదు. నాకు తెలిస్తే ఇలా చెయ్యాలి అని తెలిస్తే ఆ టైంకి నేను కూడా ఇన్వాల్వ్ అయ్యి నేను చేస్తాను. ఇంకా నేను ఎవరికి చేయలేదనో మరి ఇంకా వాళ్ళకేమున్నాయో నాకు తెలియదు. నాకు కూడా ఆ రోజు ఇంకా ఎవరు ఏమీ చేయలేదన్నమాట. నేను ఒక్కదాన్నే అయిపోయాను. బట్ ఒక్కదాన్ని అయినా కూడా సక్సెస్ఫుల్గా ఎక్కడ ఏ మాట రాకుండా ఇంట్లో నేను చక్కగా క్యారీ చేసుకున్నాను. ఆ పొటెన్షియల్ నాకు ఉంది అనే విషయం నాకు ఇప్పుడిప్పుడే అంటే నాకు అర్థమైందనమాట. కొంచెం ఈ ఫంక్షన్ ఇదంతా జరిగిపోయిన తర్వాత వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ని బట్టి నాకు అర్థమైంది. నాతో మాట్లాడిన వాళ్ళైనా నన్ను చిన్నచూపు చూసిన వాళ్ళైనా నా ఇంటికి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని మంచిగానే రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకి నేను చేయాల్సింది చేయాలి. మంచిగా ఉండే వాళ్ళ ఇంటికి వస్తే మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో, మంచిగా లేని వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా మనం అలానే రిసీవ్ చేసుకోవాలి. అలానే చేసుకున్నాను. ఏమేమి తింటున్నారు, ఎట్ట తింటున్నారు? మైక్ లేదు, పెద్దగా చెప్పాలి. అయితే ఇంటి వంటలాగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి భోజనాలు. పిల్లలేరి పిల్లలు ఐస్ క్రీమ్ ఒకటి పెట్టి. తర్వాత తిను నా ఫ్రెండ్ కృష్ణవేణి. నేను ఆల్రెడీ 1-2 వీడియోస్లో షేర్ చేశాను. తినేంటంటే వైజాగ్ నుంచి వచ్చింది. పొద్దున్నే 5ంటికి ట్రైన్ ఎక్కి దగ్గర 1 వరకు, మధ్యాహ్నం 1 వరకు జర్నీ చేస్తానే ఉంది. ఆ 2 గంటలు నాతో టైం స్పెండ్ చేయడానికి అంత జర్నీ చేసుకొని వచ్చింది. 2 గంటలు అలా ఉందో లేదో మళ్ళీ 3కో 3:30కో మళ్ళీ ట్రైన్ ఉంటే మళ్ళీ పరిగెత్తుకుంటే వెళ్ళిపోయింది అనమాట. పిల్లల్ని వాళ్ళ ఆయన్ని వదిలిపెట్టి వచ్చింది. వీళ్ళ ఆయన వచ్చేసి కాలేజీలో లెక్చరర్ అండి. ఎగ్జామ్స్ టైం అది, అందుకని చెప్పేసి రావడం కుదరలేదంట. మీరు రాకపోతే మీ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కి నేను రానని చెప్పానని చెప్పేసి పాపం అంత జర్నీ చేసుకొని వచ్చింది. సింప్లీ శిరీష్ అని కూడా పిలిచాను, ఆ మాత్రం హ్యాండ్ ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగానో రమ్మని చెప్పి వస్తాను అనింది. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చింది. ఈసారి ఎప్పుడైనా చెప్దాం ఆ పని. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందేనా అనుకుంటున్నా. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నెక్స్ట్ షేర్ చేసే వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మందే ఉన్నారనమాట. ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఇవాళకి ఇంతే అండి. మళ్ళీ కలుస్తా. బాయ్.